సార్కి ఏమి ప్రాబ్లం ఉందమ్మా? బీపీ ఉంది, షుగర్ ఉంది, ఉమ్. థైరాయిడ్ ఉంది, అన్ని బైపాస్ సర్జరీ అయినప్పుడు అటాక్ అయినాయి. అంత ముందు ఏం లేదు, అయ్యో. స్ట్రెస్ అయ్యేది కొంచెం బాగా. ఇంకా దాంట్లో ఆయన గురించి ఆయన పట్టించుకోలేదు. సర్జరీ అయ్యారు కదా, ఈ డైట్ ఈయనకి వర్తించదేమో అనుకున్నా ఫస్ట్. సరే అడుగుదామండి, సరే ఏదన్నా ఉంటే వాళ్ళే చెప్తారు కదా, అక్కడ డాక్టర్స్ కదా అని మెల్లగా కొంచెం కష్టంగానే తీసుకొచ్చిన తర్వాత అక్కడ అర్థమయ్యేటట్టు చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు షుగర్ టాబ్లెట్ మానేశారా? బీపీ టాబ్లెట్ కూడా డోస్ తగ్గించవలసి వస్తుందేమో, అది కూడా బాగా ఇప్పుడు యాక్టివ్ గా ఉంది. ఎన్ని రోజులు అయింది గురుగారు మీరు స్టార్ట్ చేసి? నేను స్టార్ట్ చేసి కూడా 38 days లో 71 ఉన్న వెయిట్ ఇప్పుడు 63 కేజీలకు వచ్చాను. చాలా బాగా అయింది. అయినా ఇటువంటి నమ్మేవాడిని కాదు నేను. ఇప్పుడు ఆరోగ్య గ్రామానికి ఎందుకు రావాలనిపించింది? ఆరోగ్య గ్రామానికి రావాల్సిన కారణం ఏంటంటే ప్రశాంతత ఏర్పడింది. ఇప్పుడు దాంట్లో ఇంకా ఏమన్నా ఎత్తుకులాడుకుందాము, ఇంకా ప్రశాంతం, ఇంకా ఆరోగ్యం కాపాడుకుందాం. బరువు బాధ్యతలు అయిపోయినాయి. పెద్ద మనుషులు అంటారు కదా, ఆరోగ్యం మహాభాగ్యం. ఎంత ఉన్నా లాస్ట్ ఆరోగ్యం కావాలి. దాని మీద 10 మంది తోటి చూసుకుంటూ మేము ఇప్పుడు ఆరోగ్య గ్రామం జరిగింది. మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం బ్రతికేదానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఏమైనా చేసి బతకొచ్చు. ఇటువంటిది జనాలకి కోసం పెట్టి చేసి ఒక మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ ఫుడ్ తిన్నారు? ఫుడ్ చాలా బాగుందండి. ఎంత కావాలో అంత తిన్నాము. ఇక్కడ ఫుడ్ బాగుందా? మా సిస్టర్ వండిన ఫుడ్ బాగుందా? ఇక్కడ ఫుడ్ బాగుంది. రోజు తినిపోదాం అనిపిస్తుంది. వచ్చేయండి సార్.